మన నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ ఉమెన్స్ లీగ్ కాంపిటీషన్ నుంచి ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ మన రాష్ట్రంలో నలుమూల నుంచి అందరూ టీమ్స్ రావడం జరిగినాయి. వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే డిగ్రీ కాలేజీలోనే వసతులు కూడా ఏర్పాటు చేశారు. నిజంగా దానికోసం మెయిన్ స్పాన్సర్ కవితారెడ్డి గారికి, అట్లానే రాజేందర్ రెడ్డి గారికి, అట్లానే నాగరాజు గారు, కిరణ్ గారు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ పేరు పేరున యాక్చువల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాగా స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ మన సీఎం గారు కూడా సీఎం కప్ అనేది స్టార్ట్ చేశారు. అట్లానే మన ఇక్కడ తెలంగాణలో స్పెసిఫికల్లీ ఉమెన్ స్పోర్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మేడం ఇట్లా చేయడం కూడా చాలా అభినందనదాయకం. మనకి నిజామాబాద్లో ఆల్రెడీ ఒక నేషనల్ లెవెల్ మన సౌమ్య గుగులోత్కి నేషనల్ లెవెల్ అవార్డు ఇచ్చింది, నేను బెస్ట్ ఫుట్బాలర్గా ఇచ్చారు. సో ఆ తరుణంలో మన నిజామాబాద్లోనే ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ జరగడం, దానికోసం డిఫరెంట్ జిల్లాల నుంచి అందరు రావడం, వాటి గురించి కూడా లైక్ ఇది చాలా శుభసూచకం తెలంగాణ స్పోర్ట్స్ గురించి. అందులో నిజామాబాద్లో స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అట్లానే వీటి గురించి బందోబస్తు పరంగా కూడా మేము అదర్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకున్నాం. ఉమెన్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. నియర్ బై ఏరియాస్ కూడా మేము చూసుకుంటున్నాం. ఇలా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ వచ్చి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో చాలా ధైర్యం నింపిన వాళ్ళు అవుతారు. అట్లానే వాళ్ళకి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ముందుకు ఎదుగుతారు. సో మీడియా ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఇట్లా మన ఫుట్బాల్ ఇక్కడ నిజామాబాద్లో జరుగుతూ ఉంది. సాయంత్రం పూట అందరూ చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు, వ్యాయామాలు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇట్లా వచ్చి పిల్లలతో పాటు ఇట్లా ఇంత మంచి యాక్టివిటీ జరుగుతుందంటే వాళ్ళు కూడా పిల్లలు ఎంకరేజ్మెంట్ అవుతుంది. అట్లానే దాంట్లో ఇంకొంతమంది కూడా వచ్చి స్పోర్ట్స్లో జాయిన్ అయ్యి ఇంకా మంచి క్రీడాకారులు తయారయ్యే ఛాన్స్ ఉంది. సో అందరికీ మళ్ళీ ఈ ఎంటైర్ యాక్టివిటీ ఆర్గనైజ్ చేసినందుకు పేరున శుభాభినందనలు తెలుపుకున్నాను.